ట్యాంక్ బండ్ మీద వెళ్తూ ట్యాంక్ బండ్ చూసి యాక్చువల్గా ట్యాంక్ బండ్ అందులో సస్పెన్షన్ బ్రిడ్జ్, అదేవిధంగా అక్కడ చాలా గొప్ప ఐలాండ్ సినిమాలు చూడకుండా సాయంత్రం అయితే అందరు ఆడుకోవడానికి అన్ని ఫుడ్ కోర్ట్స్, నైట్ షాపింగు, అదేవిధంగా అమ్యూజ్మెంట్ పార్కు, చుట్టూ ట్రైను, రౌండ్గా ట్రైను, తర్వాత యుద్ధంలో వాడినటువంటివి అన్ని విమానాలు, యుద్ధ ట్యాంకులు కూడా ఒక సైడ్ నుంచి కంప్లీట్గా నైట్ బజార్ పెట్టి సాటర్డే సండే లైటింగ్స్తో ఎక్కడ లేనటువంటి, అంటే సౌత్ కొరియాలో చూసి వచ్చి సేమ్ యాస్టీస్గా ఇంకా 2 years అయిపోయింది. అందరు కాంట్రాక్టర్ వర్క్ గ్రౌండ్ అయిందనమాట. సస్పెన్షన్ బ్రిడ్జ్, అరే ఇవన్నీ ఆగిపోయినాయి కదా అని కొంచెం బాధ అనిపించింది. అక్కడ బాధ అనిపించి కొంచెం ఇదైతే దాన్ని పర్సనల్గా నటన అని, తర్వాత యాక్షన్ అని, ఇట్లా ఇంకా ఏదో మాట్లాడడం అనేది పర్సనల్గా మాట్లాడడం నాకు బాధ అనిపించింది. నేను 2.5 సంవత్సరాలు దగ్గర అయింది కదా, ఎప్పుడు ఎమ్మెల్యేని పర్సనల్గా కానీ మాట్లాడలే. సరే ఆయన చేసేది చేయని ప్రజలు చూస్తున్నారు కదా అని అనుకున్నా, కానీ పేరు పెట్టి పర్సనల్గా నేను ఎప్పుడు అతన్ని మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన చదువుకున్నాడు, ఆయన కూడా ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసి వచ్చిండు అనుకున్నా. కానీ ఆయన చేతగాక చేయక కంప్లీట్ చేయక ఉల్టా నన్ను మాట్లాడడం అనేది నేను మాట్లాడాలని కూడా చాలా ఉన్నాయి అంశాలు. ఇలా 8-9 థియేటర్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోపల అవన్నీ ఆగిపోయింది. దాని మీద ఏమంటాడు, కాంట్రాక్టర్ మీ కూడా అంట. కాంట్రాక్టర్ ఎవడు? మా బామాడిదే, మా తమ్ముడా? ఎవడు? ఆన్లైన్ టెండర్, ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే, ఇప్పుడు ఆంధ్రలో తెలుగుదేశం ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి ఇది ఉంది ఆయన పేరు. ఇప్పించుకుంటే ఏమి ఆన్లైన్ టెండర్ వేసుకున్నాడు. హాస్పిటల్ కట్టేది ప్రభాకర్ రెడ్డి, ఆన్లైన్ టెండర్లో వచ్చింది ఆయనకు. ఏం సంబంధం ఉంటుంది? మా హ్యాంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినోడు ఉంటాడు, టెండర్ తెచ్చుకున్నాడు, నాకేం సంబంధం? ఆయన టెండర్ తీసుకున్నది ఏంది? నీవు కంప్లీట్ చేయకుండా ఆపేసి, టెండర్ అయిపోయిన దాన్ని మధ్యంతరంగా పని ఆపేసి కంప్లీట్ చేయకుండా ఏం మాట్లాడుతున్నాడు అసలు? కాంట్రాక్టర్ వాడు అంటాడు. నాకేం జూపల్లి కృష్ణ ఉన్నాడు కదా టూరిజం మినిస్టర్, ఆయన చెప్పానండి. ఎవరు కాంట్రాక్టర్ అడగమని చెప్పండి. కాంట్రాక్టర్కి ఏమైనా సంబంధం ఉంటుందా అసలు? ఏంది మా వాడు కాంట్రాక్టర్ అనుకో, మా బామాడిది అనుకోని, చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే మా బామాడిది అనుకో, నీ దృష్టిలో మా తమ్ముడు అనుకో, అయితే ఏంది కంప్లీట్ చేయవా? సంబంధం లేని మాట లేదా, ఆయన వాడు మాకు సంబంధం లేదు, అది కంప్లీట్ చేయవు. హాస్పిటల్ కట్టిన సూపర్ స్పెషాలిటీ, చాలామంది ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది, హైదరాబాద్లో క్యాన్సర్ వచ్చి చనిపోతుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టెండర్ ఇవ్వాలా? బిల్డింగ్ నేను కట్టేసిన, బిల్డింగ్ అయిపోయిన తర్వాత టెండర్ ఇవ్వాలి. దాదాపు 570 కోట్ల వర్క్స్ అవి, ఇంకా థియేటర్స్, చాలా సూపర్ స్పెషాలిటీ. అవన్నీ క్యాన్సర్ స్కానింగ్, ఎంఆర్ఐలు, రకరకాలు ఉంటాయి అవన్నీ. దాన్ని కంప్లీట్ చేయమంటే, టెండర్ ఇవ్వమంటే ఈ బస్టాండ్ ముందర తప్పు ఇది కట్టుడు అంటాడు. ఎవరైనా బస్టాండ్ ముందర తప్పు, రైల్వే స్టేషన్ ముందర హాస్పిటల్ కట్టడం తప్పు అంటే ఏందది? అర్థం ఉందా? బస్టాండ్లో ఉన్న పేదోడు బతకాలని నేను కట్టిన, రైల్వే స్టేషన్ దిగి తొందరగా వచ్చి బతకాలని కట్టిన, హాస్పిటల్కి కూడా పాము కరిస్తే దాన్ని మనం బస్టాండ్లో దిగి బతకాలని బస్టాండ్ నుంచి ఆ ఎలివేటర్, ఎక్సలేటర్ కూడా శాంక్షన్ చేసిన, టెండర్ కూడా అయిపోయింది. అది కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా చేసిన. అక్కడ ఇక్కడ 40 ఆఫీసులు వేరే ఉన్నాయి, ఒక దగ్గర ఇంటిగ్రేటెడ్ పెట్టాలి, ఒక మనిషి వస్తే అన్ని ఆఫీసులు అన్నీ ఉండాలని కట్టినాం. ఇక్కడ 45 కోట్లతో హాస్పిటల్, ఇది కలెక్టరేట్. మరి హాస్పిటల్లో 1000 కోట్లది, 1000 కోట్ల ప్రాజెక్టు నడి సెంటర్లో తీసుకొచ్చి 1000 మంది పేషెంట్లు, 3000 మంది సిబ్బంది, అంత అద్భుతమైనటువంటి హాస్పిటల్ తీసుకొస్తే అడవిలో ఉండాలంటాడు. ముందర కట్టే షాపింగ్ కాంప్లెక్స్ ఎవరో టెండర్ వేసింది అంటాడు. మన్నెంకొండ రోపే కంప్లీట్ చేయలేదు, మధ్యలో కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు, రూమ్లు కట్టలేపైనా లేదు, ఏసీ ఫంక్షన్ హాల్ కట్టినా
స్లాబ్ వరకు వచ్చింది, ఆగిపోయింది. అక్కడ హోటల్ బ్రహ్మాండమైన హరిత హోటల్ G+1 స్లాబ్లు వేసిన పారిపోయిండు. అది కంప్లీట్ చేయమని అడుగుతున్నా నేను. కళాభారతి కట్టిన టౌన్ హాల్, దానిలో కుర్చీలు వేయాలంతే, అది వేయట్లేదు. మార్కెట్ కట్టిన నేను గంజిలో 3 ఫ్లోర్లు, అది హోల్సేల్ రిటైల్ అవన్నీ. పైన షెడ్, రేకుల షెడ్ వేసి పుట్టింగ్స్ 4 ఫ్లోర్లకు అయిన పుట్టింగ్స్ చేసి పిల్లర్స్ చేస్తే రేకులు వాడేసింది అంతే. R&B దగ్గర మన మత్స్య కార్మికులకు, ఆరకటికలకు, కూరగాయలకు వాళ్ళందరికీ బ్రహ్మాండంగా షాపులు వేసినాం. బతకాలని, రోడ్ల మీద బతకొద్దు, షాపులలో ఉండాలి, అమ్మాలని. దాని మీద పైన షెడ్ వేసి గ్రంథాలయం అంటారు. అంటే టైప్ డిజైన్ గ్రంథాలయంకు సపరేట్ ఉంటుంది, బాత్రూమ్కు సపరేట్ ఉంటుంది, సులభ్ కాంప్లెక్స్ సపరేట్ ఉంటుంది, స్కూల్కు సపరేట్ ఉంటుంది, కాలేజ్ సపరేట్ ఉంటుంది, హాస్పిటల్ సపరేట్ ఉంటుంది. ఎవరైనా మార్కెట్లో గ్రంథాలయం పెడతారా? వేరే ప్లేస్ తీసుకొని కట్టండి, గ్రంథాలయం కట్టండి. మెట్టుగడ్డ కాడ కట్టిన మార్కెట్ అది అంతే, తీసుకుంది. బాధ అనిపించదా? ఎంతో కష్టపడి మహబూబ్నగర్లో మెయిన్ రోడ్స్ అంతా అద్భుతంగా చేసినందుకు అన్ని కంపెనీలు వచ్చినాయి. అంతకుముందు ఒక షోరూమ్ అని ఇక్కడ ఉండేదా? మల్టీనేషనల్ కంపెనీ. ఈ 9 సంవత్సరాల్లో అన్ని కంపెనీలు వచ్చినాయి, దారి పెట్టినాయి. ఇట్లా హైదరాబాద్ పోతున్నాయి ఏమైనా కొనాలంటే ఇక్కడనే, బట్టలు కొనాలన్నా, బంగారం కొనాలి ఇక్కడనే. బైపాస్ రోడ్ చేసినాం, ఇంకో బైపాస్ రోడ్ టీడీగుట్ట ఎక్స్ రోడ్ వరకు స్టార్ట్ చేసినాం. మిగతాది కంప్లీట్ చేయాలి. అక్కడ టీడీగుట్ట నుంచి అప్పనేపల్లి వరకు పనులు ప్రారంభించాలి. నేను మిగిలిపోయిన మధ్యంతరంగా ఆగిపోయిన పనులు, మైనార్టీ స్కూల్స్ 120 కోట్లది, 150 కోట్లలో రోప్వే, క్రిస్టియన్ భవన్, అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు, 43 కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చింది. జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ చేసినాం. ఇంకా 28 వర్క్ ఆర్డర్ ఇచ్చినాం అన్ని జంక్షన్ లోపల కూడా. మొత్తం కప్సాసర్ పెట్టి అంతే డెవలప్మెంట్ అంట. అలాంటి జంక్షన్స్ ఇంకా 28 ఆర్డర్స్ ఇచ్చినాం. పార్కులు ఇవన్నీ ఏం చేయలేదు శ్రీనివాస్ అంటే. మీరు చేసిన దళితుల పనికి 12 కంపెనీలు ఉండే, దాదాపు 3600 మంది ఎంప్లాయ్మెంట్ ఉండే ఐటీ టవర్లో. అందరు పారిపోయారు, వెళ్ళిపోయారు. 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అమర్రాజా కంపెనీ చేస్తే పొల్యూషన్ మొత్తుకొని ధర్నాలు చేస్తారు కదా. ఇప్పుడు మరి వాంతోనే ఏమేమి చేసారు నేను చెప్పాలనా? ఆ కంపెనీ దగ్గర పోయి, నేను తెచ్చిన కంపెనీ దగ్గర అలాంటి ఒక కంపెనీని తెచ్చిరా మీరు? ఇలా మీరు దృష్టి మళ్ళించడానికి, ఎందుకంటే మీరు ఏ పార్టీలో ఉంటుందో మీకే తెలియదు అనమాట. అంటే మీకు చాలా విజన్ ఉంటుంది అనుకోండి. టీఆర్ఎస్లో ఉండి దాని మళ్ళీ ఎలక్షన్ వస్తే బీజేపీలోకి పోయారు. బీజేపీలో పోయి మళ్ళీ ఏం చేసిండ్రు? అప్పుడు వెంకయ్య నాయుడినే ఎసురు పెట్టింది. వెంకయ్య నాయుడికి ఆయన ఊకుంటాడు. మళ్ళీ ఇలా కొడితే మళ్ళీ ఇంటి పార్టీ బయటి పార్టీ 10 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ బీజేపీలోకి వచ్చింది. మళ్ళీ బీజేపీలో పంచాయతీ ఈటల రాజేందర్కు బండి సంజయ్కు ఏం చేసినా వాళ్ళది. మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తుంది. మరి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత నేను నమ్ముకొని ఓట్లు వేసింది కదా. మరి నేను నమ్ముకొని ఓట్లు వేసినప్పుడు నువ్వు ముఖ్యమంత్రితో మంచిగా ఉంటే పైసలు ఇస్తాడు, సఖ్యత ఉండాలి. ముఖ్యమంత్రి 70 సార్లు పోయాడు ఢిల్లీకి. మరి 70 సార్లు ముఖ్యమంత్రి పోతే నిన్ను ఎందుకు తోలుకుపోలే? అసలు నువ్వు ఎందుకోలే? ముఖ్యమంత్రి నిన్ను నమ్ముతలేడా? నువ్వు ముఖ్యమంత్రిని నమ్ముతలేవా? ఎంపీ గారు ఏమడు పోయినా 10 సార్లు పోయి తెచ్చినా అంటాడు. ఎంపీ గారు ఏమడు పోవాలి, స్థానిక ఎంపీ ఏ పార్టీ ఉన్నా పోవాలి, నేను దాన్ని కాదన్నా. కానీ ఎంపీ గారు ఏమడి 10 సార్లు పోయినావు కదా, ఒక్కసారైనా ముఖ్యమంత్రిని తీసుకుపోలేదు. ఏం తప్పు చేసినావు నువ్వు? ఆయనకి ఏం ద్రోహం చేసినావు? మొన్ననే ఎమ్మెల్యే అయినా 2 ఏళ్ళే కదా ఆ పార్టీలో ఉన్నది, సంవత్సరం కూడా కాలేదు కదా. సంవత్సరంలో ఏంది ఎట్ట షెడ్ అది? మరి ఏడ షెడ్ అది చెప్పండి. నేను నమ్ముకొని ఓట్లు వేస్తే ముఖ్యమంత్రితో మంచిగా ఉండి కాలు మొక్కో దండం పెట్టో సిన్సియారిటీగా ఉండో నీ స్టైల్ అని ఉండి పైసలు లేవాలి, కానీ పెండింగ్ పనులు కంప్లీట్ చేయాలి. కానీ నువ్వు 10 సార్లు పోయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చిన అంటున్నాడు. ఎంత విచిత్రం ఉంటుందండి. ఇక్కడ మహబూబ్నగర్లో ఎవడు చదువుకున్నోడు లేడు అనుకుంటాడు. ఇప్పుడు చూడండి, GORT నెంబర్ 312 డేటెడ్ 25/20/23 నాడు
ఇవాళ అక్కడ ఇక్కడ పనులు అవుతున్నాయంటే మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నేను ఏర్పాటు చేసినందుకు గవర్నమెంట్ డబ్బులు పోకుండా ఆ లేఅవుట్ పైసలన్నీ ఇక్కడ జమ ఇక్కడ వస్తున్నాయి. మొత్తం టోటల్గా షాద్ నగర్ అవతల పక్కల నుంచి మొదలుకుంటే ఉమ్మడి జిల్లా ఉన్న మన పాత ఉన్నటువంటి జిల్లా మొత్తం ఎవరు లేఅవుట్ చేసినా పర్మిషన్ పైసలన్నీ అలా జమ అవుతాయి. దానిలో అత్యధికంగా నేను హయ్యెస్ట్ డబ్బులు 75-80% నిధులు గూడా నిధులు నేను మహబూబ్నగర్ ఖర్చు పెట్టిన. ఇక్కడ బీజేపీ మన ఎలక్షన్స్లో బీజేపీ ఎమ్మెల్యే కూడా బీఫామ్ వచ్చింది. ఎంతో టెక్నిక్గా బీఫామ్ తెచ్చుకున్నారు. ఇవాళ మేము మా కార్పొరేటర్లో ఎవరైనా రెబల్ వేసింటారు చూడు, రెబల్ వేసిన ఆయన కానీ ఏదైనా టికెట్ ఇవ్వకపోతే ఇంకో ఆయన వేరే చిన్న పార్టీతో తెచ్చుకుని ఉంటాడు. ఏదో పార్టీ లోకల్ పార్టీ రిజిస్టర్ పార్టీ బీఫామ్ తెచ్చుకున్న ఆయన కూడా, అరే బాబు నువ్వు ఎందుకు అట్లా నష్టం చేస్తున్నావు, 20 మంది అప్లై చేస్తే ఒకరికే టికెట్ ఇచ్చేది, నువ్వు విత్డ్రా చేసుకో అంటే పాలమైన విత్డ్రా చేసుకోవాలి సార్, నేను బీఫామ్ తెచ్చుకున్నా, నేను నిలబడుతారు అందరు నిలబడుతారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ కొట్లాడి ఈ మహబూబ్నగర్లో బీజేపీ బీఫామ్లో తెచ్చుకున్న ఆయన కాంగ్రెస్ చేయమని చెప్పడం ఏంది? ఏం రాజకీయం మహబూబ్నగర్ రాజకీయం చెప్పండి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ను అభివృద్ధి చేసిండా లేకపోతే డిగ్రేడ్ చేసిండా? 14 రోజులు నీళ్ళు వచ్చేది, రోజు నీళ్ళు వచ్చేటట్టు చేసుకున్నాయి. ఇవాళ నీళ్ళు కూడా క్లియర్గా నీళ్ళు ఇస్తలేరు. మరి మీరు ఏం చేసినట్ల? మళ్ళీ మొన్న స్టేజ్ మీద ఒకే తల్లి పిల్లలం ఏం పన్నారు, ఎట్లా అవుతారు? ముఖ్యమంత్రి సమక్షంలో బీఫామ్ తీసుకుంటేనేమో అక్కడ ఇచ్చేస్తారు, మళ్ళీ రేపు ఎలక్షన్స్ల గురించి ఇప్పటి నుంచే ఒకే తల్లి పిల్లలం అంటున్నారు. మా రామ్మోహన్ రెడ్డి గారిని అడిగినా ఆయన చెప్పిండు, మేము ఉన్నది ఇద్దరు, మా వాళ్ళని చనిపోయాడు, 5 మంది అక్క చెల్లెలు మేము, ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు పోయినాడు అంటే మరి ఏం అసలు ఏం రాజకీయం అది? నేను అడుగుతున్నా, మెల్లగా అవన్నీ అయిపోయినాయి, మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీఫామ్ కూడా ఇయ్యాడు, కాంగ్రెస్ పార్టీ కూడా కష్టం ఉంది, మెల్లగా బీఫామ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో పార్టీ పోవాలి, బీజేపీలోకి పోవాలి, అందుకే లైన్ క్లియర్ చేసుకుంటున్నా అన్నట్లు అందరూ గుసగుసలు ఉన్నాయి. మరి చెప్పండి, నా జీవితంలో నేను చచ్చేంత వరకు ఎల్లమ్మ గుడి దేవుని మీద మొట్టేస్తున్నా, నేను కాంగ్రెస్లోనే ఉంటా, అసలు పోనే పోను చెప్పు, ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇవాళ మీరు బీఫామ్లు ఎట్లు ఇచ్చారండి? బీఫామ్లు ఎట్లు ఇచ్చింది? కాంగ్రెస్లో ఏమంటారు చెప్పండి? కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలు చూడండి, చూడండి చూడు నన్ను పక్కన పెట్టడం జరిగింది, నాకు వచ్చిన అవకాశాలు కూడా దూరం చేయడం జరిగింది. కొన్ని ప్రత్యక్షంగా ఇది దాని మీద కక్షలు పెట్టేసి నేను ఇప్పటికి కూడా నేను కాంగ్రెస్ పార్టీగానే చూసింది. అప్పుడు చూసిండ్రు, ఇప్పుడు చూసిండ్రు, టీఆర్ఎస్ వచ్చినాక చూసిండ్రు, మరి తర్వాత కూడా మనం కాంగ్రెస్ ముద్ర పడించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఏ మాటలు భాష మాట్లాడుతున్నారండి. మరి కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు, పాత కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు యువజుల కొత్వాల్ కానీ, మరి సీనియర్ చంద్రకుమార్ గౌడ్ కానీ, సీనియర్ కార్యకర్తలు ఎవరు లేరు. అక్కడ పోతే అవమానకరంగా, మరి ఒకవేళ బీఫామ్ మనకు ఇవ్వకున్నా మా భార్య ఇక్కడ నుండి 19 వారికి వెళ్ళి మా సత్యమని పోటీ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడడం, మా అక్కడ పోతే వినోద్ కుమార్ అన్న వ్యక్తి మీరు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడడం. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వదిలిపెట్టేసి మంచి ఎఫెక్టివ్ పెట్టాలండి. ఇప్పుడు వాళ్ళన్నీ ఒకరు కాదు, ఒక 5-6 మంది సీనియర్ నాయకులు, పార్టీ జెండా మోషనలు, పార్టీ అధికారం రావాలని చెప్పి కరెక్ట్గా ఉండి కమిట్మెంట్గా పనిచేసిన కార్యకర్తలు ఇవాళ వాళ్ళు తిడుతూ ఉన్నారు, టికెట్లు ఇవ్వలేదని చెప్పి అమ్ముకున్నారని చెప్తారు వాళ్ళే. మీరు చెప్పాల్సింది వాళ్ళకి చెప్పాలా, టికెట్లు అమ్ముకున్నారా లేదనేది కూర్చోవాలా. అసలు నన్ను బాధపడితే నటన అన్నావు కదా, మరి మీదేం నటన ఇది చెప్పు? తల్లి పిల్లలు అన్నది ఏం నటన? బీజేపీలు గెలవడానికి వీక్ క్యాండిడేట్లను టికెట్లు ఇవ్వడం ఏం నటన? బీజేపీ గెలవడానికి ఎందుకు సహకరిస్తున్నావు అదేం నటన?
కాంగ్రెస్ కార్యకర్తను ఓడగొట్టడానికి చేసిన అదేం నటన? ఏం నటన మీది? మీరు నటిస్తూ మీరు ఇంకో పార్టీకి సహకరిస్తూ ఈ పార్టీ విడిచిపెట్టుకోవాలని అప్పుడే సంవత్సరానికి నీకు తీసుకొచ్చిందా? నేను నమ్ముకొని ఓట్లు వేసినప్పుడు నువ్వు కొట్లాడి తీసుకురావాలి డబ్బులు. నీ సొంతం గురించి, నీ ఇగో గురించి గవర్నమెంట్తో కొట్లాడి పాలమూరుకు నష్టం చేస్తావా? నీ ఇగో గురించి ఆగిపోయిన పనులన్నీ అట్లే ఆపుతావా? నీ ఒక సమర్థవంతమైన ఒక వ్యక్తి ఉంటే ఎవడే కానీ పెండింగ్ పనులు ఆపరు, కంటిన్యూ చేసి కొత్త పనులు చేస్తారు. కానీ ఇదేం శాడిజం? పాత పనులు ఆపేస్తావు, కొత్త పనులని తీసుకురావు. ఏమంటే ముఖ్యమంత్రిని తిడతావు, గవర్నమెంట్ని తిడతావు, ప్రతిపక్షం వాళ్ళు మేము తిడతాం, నువ్వు పని తీసుకురా. మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేపి ఎలక్షన్లో పోయి 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు చెప్పు. మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన తొలం బంగారం ఎప్పిస్తావు చెప్పు. కనీసం మేము కంప్లీట్ చేయకుండా మిలిచిపోయిన పనులను నువ్వు కంప్లీట్ చేయి. ఇక్కడ ఒక్కరికి లాగిపోయినాయి, మాకు బాధ అనిపించదా? మేము జిల్లా వాళ్ళం, మేము లోకల్ పక్కా. మా నాన్న సమాధి ఇక్కడనే, మా అమ్మ సమాధి ఇక్కడనే, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా కాందాని మేము ఇక్కడనే. మా వ్యవసాయము, మా మనుషులు మేమందరం ఇక్కడనే. మా ఊరి సొంత పుట్టిన గడ్డ ఇక్కడనే పక్కన, మా అత్తగారి ఇల్లు ఊరు పక్కనే, మా తమ్ముడు ఇక్కడనే, మా తమ్ముడు అత్తగారి ఇక్కడనే, మా చెల్లెలు ఇక్కడనే, మా బావది ఇక్కడనే. మేమంతా మా కాందాన్ అంతా ఇక్కడనే. మేమంతా మాకు లోకల్, మాకు ప్రేమ ఉంటుంది ఈ ప్రాంతం మీద. ఇరిగేషన్ డెవలప్ చేసుకోవాలి, కంప్లీట్ చేయాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 90% కంప్లీట్ చేసినాం, 10% కంప్లీట్ చేసుకోవాలి. నీళ్ళు తీసుకురావాలి, ఆ నీళ్ళతో ట్యాంక్ బండ్ నింపాలి, అక్కడ చేపలు రొయ్యలు పెంపకం పెట్టాలి అని చెప్పి 30 ఫీట్లు 20 ఫీట్లు మొత్తం మట్టిని తీసినాం ట్యాంక్ బండ్ దగ్గర. మాకు బాధ అనిపించదా? ఎంత కష్టం ఉంది, ఎండలక వానలక కష్టపడ్డాం. కరోనా వచ్చినప్పుడు క్రేన్ సాయంతో ఒక్కొక్క చెట్టు క్రేన్తో పెట్టినాం. మెయిన్ రోడ్ మొత్తం 9-10 సంవత్సరాల చెట్లు తీసుకొచ్చినాం. ఒక 50 చెట్లకు ఒక లారీ, అంతే 50 చెట్లు అంతా ఎక్కడి నుంచో 100,000 కిలోమీటర్లు తీసుకొచ్చి వాతినాం. దానికి నీళ్ళు పోయి ఎండిపోతే మాకు బాధ అనిపించారా చెప్పండి? హైదరాబాద్ పోయి చాలామంది చనిపోతున్నారు. అదే సూపర్ స్పెషాలిటీ అయిపోయింటే బతుకుతారు కదా పేదవాళ్ళు. డబ్బున్న వాళ్ళేమో ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు. ఇంకోటి విచిత్రం ఏంటంటే ఏదో ఎన్ఎం కార్డు అంట. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఓపీ ఉట్టేనే చూస్తారంట. కాకపోతే 1,000-2,000 బిల్లు ట్యాబ్లెట్ రాస్తారంట, 5-6 టెస్ట్ రాస్తారంట. ఒక హాస్పిటల్లో 4-5 వేల టెస్టులు అంటే ల్యాబ్ టెక్నీషియన్ పోయి అడగండి ఎంత కమిషన్ ఉంటుందో. 1,000-2,000 ట్యాబ్లెట్లు అంటే ఎంత కమిషన్ ఉంటుందో ఒకసారి అడగండి. మెడికల్ షాప్ మన దోస్తులు ఉంటే అడగండి ఎంత లాభం వస్తుంది. నువ్వు ఫ్రీ డాక్టర్ అని చెప్పి నీ దిక్కుమాలిన కార్డు ఇచ్చి ఆడకు పంపించి లేనిపోని అనుమానాలు డాక్టర్లు చెప్తే కొంతమంది చేస్తారు, అందరు చేస్తారని చెప్పను. కొంతమంది పోగానే నీకు ఆరోగ్యం అదే నీకు కళ్ళు తిరుగుతున్నట్టు ఏదో ఉన్నట్లుంది, టెస్ట్ చేయాలా, ఆ టెస్ట్ చేయాలంటే చచ్చిపోతున్నామని చెప్పి చేయించుకుంటాడు. నీ ఏం కార్డువా, ఏమేం కార్డు? హాస్పిటల్లో వైఎస్ఆర్ కిట్ అంట, అందరికీ ఇవ్వాలి కదా. మేము అందరికి ఇచ్చినాము. ముఖం చూసి కిట్ ఎక్కడిది? మా దగ్గర మిగిలిపోయిన సామాన్లు అన్నీ ప్యాకింగ్ చేసి అవే పాత కేసీఆర్ కిట్లు. ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చేది, ఓ పిల్లలు పుడితే 12,000 ఇచ్చేది. అందరికీ కేసీఆర్. ఎవరు ఏ ఊరైనా ఏ కాన్స్టిట్యున్సీ అయినా మహబూబ్నగర్ హాస్పిటల్ పుట్టినంటే మేము కేసీఆర్ కిట్ ఇచ్చేది. మళ్ళీ అదేంటిది? నేను ఇంకా చెప్పాలంటే పర్సనల్గా చాలా ఉన్నాయి, పర్సనల్గా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. మైనింగ్ గురించి కావచ్చు, రకరకాల వద్దులేగా. విద్యానిధి ఏంది, ఆ కథ ఏంది, ఆ ఫండ్స్ ఏంది, దాని చరిత్ర ఏంది, ఇవన్నీ నేను చెప్పుకోవాలంటే బాగుండదు. ఓ రోజు కావాలంటే చర్చా వేదిక పెడదాం, పిలుద్దాం. ఈ పనులు ఎందుకైతే లేవు, 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తావు, ఏం హామీలు ఇచ్చిండ్రు, ఎందుకు ఓట్లు వేసిండ్రు ప్రజలు, మీకు ఓట్లు ఎందుకు వేసిండ్రు, ఏం హామీలు నెరవేర్చిండ్రు, ఒక ఉద్యోగం అని వచ్చిందా, 2 లక్షల ఉద్యోగాలు ఏమైనవి, స్కూటీలు ఏమైనవి, JN2 క్యాంపస్ దీన్ని తీసుకొస్తే ఇంజనీరింగ్ పాలమూరు యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ కొత్త కోర్సులు వస్తుంటాయి, ఆటోమేటిక్ వస్తుంటాయి. మేము ఉన్నప్పుడు చాలా వచ్చింది, మేము చెప్పుకోలేవన్నీ. ఇంజనీరింగ్ లా అన్నీ వస్తాయి, యూనివర్సిటీ అయిన తర్వాత కోర్సులు అన్నీ వస్తాయి. నేను అడిషనల్గా ఉస్మానియా యూనివర్సిటీ లేదా పాలమూరు యూనివర్సిటీకి సంబంధం లేకుండా JN2కి సంబంధించినటువంటి పెద్ద క్యాంపస్ శాంక్షన్ చేస్తుంది, సపరేట్ క్యాంపస్. అది ఉస్మానియాలో ఇంజనీరింగ్ ఉన్నా JN2 క్యాంపస్ సపరేట్ ఉంటుంది. నేను JN2 క్యాంపస్ తీసుకొస్తే నువ్వు దానిలో వచ్చిన కాలేజీని నేను తెచ్చిన
ఏం తెచ్చింది చెప్పండి? ఎన్ని స్కూళ్ళు కట్టినాం మేము, ఎన్ని గురుకులాలు తెచ్చినాము, బీసీ ఎస్సీ ఎస్టీ ఎన్ని గురుకులాలు తెచ్చినాము. ఒక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చినావా? ఒక 10 బీసీ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చినావా? చెప్పండి. ఎన్ని డిగ్రీ కాలేజీలు తెచ్చినా మేము? విద్యానిధి అని, తర్వాత లేదంటే ఏదో ఇంకా వేరే సంస్థ అని, కంప్యూటర్లని, బుక్స్ అని రకరకాలుగా. పర్సనల్గా మీరు పర్సనల్గా నేను ఒకటి మాట్లాడితే నేను 100 మాట్లాడతా. అది మంచిది కాదు. మీరు మాట్లాడితే మీరు పర్సనల్గా నా మీద పెట్టి ఏం మాట్లాడుతావు? పర్సనల్గానే నేను పెడతాను. ఇంకేమేమి చేసినాను అవన్నీ దృష్టి పెట్టకుండా మరల్చకుండా మీ కార్యకర్తలకు సమాధానం చెప్పి పో. ఇప్పుడు మేయర్గా నేను చెప్తున్నా కదా, మహబూబ్నగర్ ప్రజలారా మీకు చేతులు దండం పెడుతున్నా. ప్రజలందరూ కూడా దయచేసి 2.5 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు మున్సిపాలిటీలో, అక్రమంగానో సక్రమంగా చేసుకున్నారు. ప్రజలకు తెలిసి ఏందనేది 2.5 సంవత్సరాలు దగ్గర ఉండి మున్సిపాలిటీకి 1 రూపాయి తెచ్చింది లేదు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు, మున్సిపల్ ఎలక్షన్ ఎందుకు పెడుతున్నంటే కేంద్ర నిధులను వస్తాయని పెడుతున్నా, మున్సిపాలిటీకి 1 రూపాయి ఇవ్వలేదని. మరి 2.5 సంవత్సరాలుగా వాళ్ళు చెప్పేటట్టు ఒక ప్రాజెక్ట్ లేదు. మళ్ళీ ఇప్పుడు మేయర్గా ఉన్నారనుకోండి, మొత్తం అరాచకం ఉంటుంది. చూడండి, ట్యాక్సులు పెంచి పాడేస్తారు, కార్పొరేషన్ జియో వచ్చిందని ఆపుతున్నారు, ఫండ్స్ తెచ్చేది లేదు, వాళ్ళు చేసేది లేదు, మొత్తం అరాచకం ఉంటుంది. ఎవడు ఇల్లు కట్టినా దోసుకుంటారు. దయచేసి చెప్తున్నాయి, మీద వాడి పీక్క తింటారు, ఏముండదు, వాళ్ళు చేసేది ఏముండదు. మళ్ళా మాకు ఓటు వేస్తేనే రేపు వచ్చే ప్రభుత్వం మాది కనుక, బీఆర్ఎస్ ఓటు వేస్తేనే, బీఆర్ఎస్ వ్యక్తి మేయర్గా డిప్యూటీ మేయర్గా స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఉంటేనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో మేము ఏ రకంగానైనా కొట్లాడాలని తీసుకొస్తాం ఫండ్స్. టౌన్ ఇమేజ్ పోకుండా చేస్తాం. మళ్ళీ 2 ఏళ్ళలో మేము అధికారంలోకి వస్తాం. వచ్చినాక హైదరాబాద్ ధీటుగా తయారు చేస్తాం. మహబూబ్నగర్కు ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయించుకున్నాం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చి చూసిపోయింది, ఇన్స్పెక్షన్ చేసిపోయింది. మా దురదృష్టానికి ఆ గుట్ట అడ్డం వచ్చి పోస్ట్ పోన్ అయింది. వరంగల్తో పాటు ఈక్వల్గా మా దగ్గర అయ్యేది అది. జిఎంఆర్ కూడా మాట్లాడినాం, వాళ్ళ నిబంధనలకు అవసరం అనుకుంటే మీరే నడుపుకోండి దీన్ని. 150 కిలోమీటర్ల మీకు అడ్డం వస్తే అగ్రిమెంట్ ఉంటే మీరే నడుపుకోండి అని చెప్పి కూడా మాట్లాడినాం. ఒక ఎయిర్పోర్ట్ ఆంధ్ర, కర్ణాటకకు, గుల్బర్గా, రాయలసీమ అవన్నీ కూడా వచ్చేటట్లు మా విజన్ పెద్దది. మయూరి పార్క్లో కూడా ఉన్నటువంటి 2 ఎకరాల బర్డ్ ఎన్క్లోజర్, 800 రకాల పక్షులు వస్తాయి దానికి. జంగల్ సఫారీ ఉంది. ఫతేపురం మైసమ్మ దగ్గర హోటల్ ఉంది, పెండింగ్ ఉంది, గవర్నమెంట్లో ఉంది. అది చూడండి, ప్రపోజల్ 15 కోట్లది ఫైనాన్స్లో ఉంది. అట్లాంటివి తెప్పియండి. ముఖ్యమంత్రితో కొట్లాడతావు, ఏం చేస్తావు మాకు తెలియదు. నువ్వు అవన్నీ తెప్పియకుండా మమ్మల్ని అవమానపరిచేటట్లు అహంకారంతో నువ్వు మాట్లాడితే ఎవరేం పడం. నేను ఎన్నుకున్నందుకు మహబూబ్నగర్కు దళిద్రం పట్టుకొని ఎనికిపోయింది మొత్తం టోటల్గా. మళ్ళీ ఇప్పుడు మేయర్కి పొరపాటున మీరు వేస్తే ఇలా 50,000 గజం ఉన్నది 10,000 కూడా ఓడు కొంటలేడు మహబూబ్నగర్ టౌన్లో. మొత్తం వాల్యూ పడిపోయింది. 30 లక్షల ఎకరం ఉన్నది 5 లక్షలు కూడా ఎవడు కొంటలేడు. విశ్వాసం లేదు మీ మీద, మీరు చేస్తారని చెప్పి. అధికారిక కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటున్నావని గతంలో మీ జిల్లా అధ్యక్షుడిని నిందించిండు. ఏమనుకుంటున్నావు? కాంగ్రెస్ బొమ్మ మీద ఎమ్మెల్యే కార్యక్రమాలకు వస్తాలో ఏం సంగతి అని చెప్పి ఒక ఎమ్మెల్యే కూడా మీకు గట్టిగా మాట్లాడాడు. ఇదేం పద్ధతి అని. మీ పార్టీ ఇష్టం, మీ కథ ఇష్టం. మీ ఒక్కరి నుంచి జిల్లా అభివృద్ధి అయిపోతుంటే మేము ఊరుకోం. మీ ప్రవర్తన వల్ల నిధులు రాకుండా ఉంటాయంటే మేము ఊరుకోం. పిలిచిపోయిన పనులను కంప్లీట్ చేయకుండా ఏదో సాకు చెప్పి గడుపుతామంటే మేము ఊరుకోం. ఏదో స్వాతిముత్యం టైపు కమలాసన్ చేసినట్లు, స్వాతిముత్యం చేసినట్లు నువ్వు చేస్తే వాడు నమ్ముతారు. మొత్తం నీది జిరాక్స్, ఏది ఏమంటారు దాన్ని, స్కాన్, ఎక్స్రే లాగా మొత్తం తెలిసిపోయింది అంతా. ఇప్పుడు నీ అడుగులు సూపు ఎక్కడ పోతుంది, నీ నటన ఎక్కడ పోతుంది అనేది కూడా తెలిసిపోయింది. పక్కా అయినా నెక్స్ట్గా బీజేపీకి పోతాడు, అయిపోయింది రాబోయే. అందుకే వాళ్ళు గెలిపేది చూస్తున్నాడు. సూప్ అంతా అక్కడ ఉంది. అందుకే ఒక తల్లి పిల్లలము అది ఇదని ఢిల్లీకి పోయి తెచ్చినా 10 సార్లు పోయినా ఎవరైనా గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎంబడి పోతాడు, లేకపోతే మున్సిపల్ మంత్రి ఎంబడి పోతాడు, లేకపోతే ఇంకెవరైనా గవర్నమెంట్ తీసుకొని పోతాడు. గవర్నమెంట్లో ఏమైనా తప్పు ఉంటే గవర్నమెంట్తో రిప్రజెంట్ ఇస్తారు. గవర్నమెంట్లో ఏమైనా తప్పు ఉంటే చీఫ్ సెక్రటరీకి ఇక హైదరాబాద్లో ఏమైనా అన్యాయం జరిగింది, న్యాయం చేయమని అంటారు.
గవర్నమెంట్ మీద విశ్వాసం లేకపోతే కోర్టుకు కోర్టులలో వేస్తారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు నేను కేవలం బీజేపీ కాంగ్రెస్ కొంతమంది నాయకులు కలిసి నిజమైన బీజేపీ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తూ వాళ్ళ వ్యక్తులను గెలిపించుకుంటూ ఇప్పుడు ఉన్న బీజేపీ కోవడానికి అడుగులేస్తూ ఇవన్నీ డ్రామా చేస్తూ స్వాతి ముత్యంలో కమలసన్ టైప్ నటన చేస్తూ నేను ఒరిజినల్గా బాధపడిన వ్యక్తిని నన్ను నటన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దానికి ఈ సమాధానం చెప్తున్నా, ఇది పద్ధతి కాదు. నువ్వు ఏం చేస్తావో తెలియదు, చేయించుకోరా, లేకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. మా ఆయనలో కేంద్రంతో కూడా మేము మంచిగా ఉన్నాం. కేంద్రంతో మంచిగా ఉండి కూడా భూత్పూర్ నుంచి అక్కడ చించోలు రోడ్డు ఒక లెటర్ తీసుకొని పోయాం అంతే. తీసుకొని పోయి అక్కడ కేంద్ర మంత్రులను కూర్చొని 10 రోజులలో తీసుకొని వచ్చారు. కావాలంటే మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేని కానీ అక్కడ నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేని కానీ వాళ్ళని తీసుకొని పోయినాం. అంతకుముందు అక్కడ ఇంకో తాండూరు ఎమ్మెల్యే కూడా తీసుకొని పోయి చేసుకొచ్చి పని స్టార్ట్ చేసినాం. నిధులు విడుదల చేయించినాం. బాజాబ్తా చేయించినామని చెప్తున్నాం. అది ఆ సహకారత కేంద్రం సహకారత మీరు చేయని దానికి అండర్ గ్రౌండ్ అయినా మేము తెచ్చిన దానికి జియో నెంబర్ మార్చుకొని నేను పోయి 10 సార్లు తిరిగి తెచ్చిన ఇట్లా ఒంగనే జియో ఏరాలు ఎస్టిమేషన్స్ అవన్నీ సబ్మిట్ చేయాలి. 2 ఏళ్ళు పడుతుంది ఏ ప్రాజెక్ట్ కనుక. కనుక దయచేసి ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ప్రజలారా బీఆర్ఎస్ కోటేసి గెలిపియండి, నాది భరోసా. ఈ గవర్నమెంట్లో కూడా నేను డబ్బులు లేదు చూడండి. మీరు ఈ ప్రభుత్వంలో కూడా నేను కొట్లాడైనా సరే, ముఖ్యమంత్రిని ఒప్పించైనా సరే, కొట్లాడైనా సరే నేను డబ్బులు తెచ్చి నగరాన్ని అద్భుతంగా తయారు చేస్తా. నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే హైదరాబాద్కు ధీటుగా చేస్తా. హైదరాబాద్ నుంచి ఇక్కడ జనం రావాలి చూడండి, అట్లా చేస్తా. నన్ను నమ్మండి దయచేసి, వాళ్ళ మాటలు నమ్మకండి. థ్యాంక్ యూ. ఇంకా నటన కదా. డీసీసీ ప్రెసిడెంట్ దొబ్బిపడేసిన అంతా. ఎవరైనా పోతే మాకు తెలియదు డీసీసీ ప్రెసిడెంట్ బాగా ఏం తెలియదు, నాకేం తెలియదు, ఇచ్చింది డీసీ సంతకం ఎవరు చూడు డీసీ, మరి నాకేం తెలుసు అంటే ఆయన మీద దొబ్బి ఆయన తిట్టిపియాల. డీసీసీ అక్బర్ దొరికింది కదా పుణ్యానికి, నోరు లేని మనిషి అయిపోయాయి. ఆయన తిట్టిపియాల. ఆయన తిడుతుంటే కూడా ఆయన చెప్పాలి కదా, నాకు నేను లేని రాబోయే ఆయన చెప్పాడు. నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కదా అట్లా చెప్పొద్దు అని చెప్పి వెనక నుంచి ఈయన చిట్టీలు రాసి ఇప్పియాలి, డీసీసీ ప్రెసిడెంట్ తిట్టిపియాలి. అంతే వాటి మీద పోవాలి, ఆయన మీద పోవాలి అంతే. అతని మీద అన్నీ ఏంటంటే అన్నీ పెద్ద నట సార్వభౌమ అనుకోరు. అది అంతా కమల్ హాసన్ కన్నా ఎక్కువ. కమల్ హాసన్ ఈయన చూస్తే ఆశ్చర్యపోతాడు, అబ్బో నాకన్నా పెద్దవాడు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.